అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎగ్స్ ఉంటే చాలా వరకు మన వంట ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే వీటితో ఏ రెసిపీ చేసినా కూడా మొత్తం కలిపి అరగంట కన్నా ఎక్కువసేపు పట్టదు. ఇవాళ నేను ఎగ్స్తో అలాంటి ఇంకొక సింపుల్ మసాలా కర్రీ రెసిపీని చూపించబోతున్నాను. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్ మసాలా కర్రీ చేయడానికి నేను ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ సోంపు గింజలు వేసి కొద్దిగా వేయించాలి. ఆ తర్వాత పొడవుగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసి అవి రంగు మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు 3 చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలతో కలపాలి. ఇందులో నేను కొన్ని ఫ్రెష్ కరివేపాకులు కూడా వేస్తున్నాను. వీటి వల్ల కూరల్లో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తర్వాత చిన్నగా తరిగిన ఒక టొమాటోని ఇందులో వేస్తున్నాను. టొమాటోలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా కలపాలి. వీటన్నిటిని 2-3 నిమిషాలు వేయించిన తర్వాత నేను ఇందులో 1 కప్పు నీళ్లు పోస్తున్నాను. ఇలా చేయడం వల్ల గ్రేవీ కాస్త పలసగా అయ్యి నెమ్మదిగా కుక్ అవుతుంది. ఈ లోపల ఒక బౌల్లో 5 ఎగ్స్ని విడివిడిగా పగలకొట్టి ప్యాన్లో ఇలా ఒక్కొక్క చోట మాత్రమే వేయాలి. ప్యాన్కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎగ్ మసాలా కర్రీని 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత ఎగ్స్ అన్నిటినీ కలుపుకుండా ఇలానే సెపరేట్గా ఇంకొక వైపుకి తిప్పి ఇంకో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత చూస్తే మీకు ఎగ్ మసాలా కర్రీ చక్కగా తయారయ్యి కనిపిస్తుంది. ఇది మీరు ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా ఈజీగా చేసుకోగలిగే ఒక రెసిపీ అని చెప్పచ్చు. సో తప్పకుండా దీన్ని ట్రై చేసి రైస్తో కానీ చపాతీతో కానీ సైడ్ డిష్లా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.